నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, ఇప్పుడు పెళ్ళిళ్ళు చూసుకుంటే లవ్ మ్యారేజెస్ అని ఇలా గుళ్ళో కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది రిజిస్టర్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, కొంతమంది పెద్దలతో ఒప్పించుకుని చేసుకుంటున్నారు. ఏదైనా పెళ్లి అయితే చేసుకుంటున్నారు. అసలు పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకోవాలంటారు? ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి మీరు చెప్పండి. మీకు పెళ్లి కాలేదు కదా, మీరు చేసుకోకపోతే ఏం చేసి అంటే అమ్మ కొంచెం మీరు చెప్పి నాకు కూడా ఉపయోగపడితే అంటే ఏ విధంగా అంటే అమ్మా, పెళ్లి అయ్యాక ఈ గొడవలు, విడాకులు ఇలాంటి సందర్భాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పెళ్లికి ముందు క్లారిటీ ఉండాలి. అసలు ఏం తెలుసుకోవాలంటారు ముఖ్యంగా పెళ్లి అయ్యే ముందు ఒకరి నుంచి ఒకరు? సో ఒకరికొకరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొన్ని విషయాల మీద చాలా క్లారిటీగా ఉండాలండి. అంటే ఆ క్లారిటీగా ఉన్నప్పుడు రేపొద్దున పెళ్ళైన తర్వాత కొన్ని అంటే డిస్టర్బెన్సెస్ ఉండవు. ఆల్రెడీ మనం ఈ విషయం మాట్లాడుకున్నాం కదా అనేది మీరు రెఫర్ చేయొచ్చు. అదే ఏది మాట్లాడుకోలేదని అనుకోండి, అంటే పెళ్లి చూపులు ఎలా జరుగుతాయో అట్లాగే ఇది కూడా కంపల్సరిగా అమ్మాయి అబ్బాయి కూర్చొని ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినవి కొన్ని విషయాలు ఉంటాయి. ఎలాంటి విషయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అంటే మీ తాహతుకు మించి చేయాలా లేకపోతే నా తాహతు ప్రకారం చేయాలి అనేది ఉంటది. సపోజ్ ఈ మధ్య కాలంలో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అస్సలు మా అబ్బాయికి కట్నాలు కానుకలు ఏమీ వద్దండి, మాకు ఆశ లేదు, కానీ మా తాహతు ప్రకారం పెళ్లి చేయమంటారు. వాళ్ళ తాహతు కోట్లలో ఉంటుంది అనమాట. అక్కడికే అయిపోతుంది. ఏం అడగనట్టే ఉంటది. అదే అంటారు కదా, తొడపాసం పెట్టేసి ఏడిపించినట్టు అనమాట. అసలు నాకేమీ వద్దండి, అసలు మేమే కొట్లం తీసుకోలేదండి మా అబ్బాయికి అంటారు. కానీ ఆడపడుచు కట్నాలు, పెళ్లి ఘనంగా చేయాలి. ఇంకా ఈ మధ్య ఏంటంటే అమ్మాయికి పెట్టవలసిన నగలన్నీ ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఇప్పుడు. సో అలాంటివన్నీ గొంతెమ్మ కోరికలు కోరుతారు. కాబట్టి ఇలాంటివన్నీ అసలు అవసరమా? ఓకే, ఆ క్లారిటీ అనేది ఉండాలి. తర్వాత పెళ్లిలో మీ ఖర్చు ఏంటి, నా ఖర్చు ఏంటి. దాని తర్వాత నాకు ఒకవేళ నిజంగానే అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం చేస్తాను అని అనుకున్నప్పుడు ఆ అబ్బాయికి ఇష్టమేనా? ఓకే, అది కంపల్సరీగా క్లారిటీ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళి కాగానే నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మానేసేయమంటారు. స్టార్ట్ నెంబర్ 1 పాయింట్ స్టార్ట్ అవుతుంది పోట్లాటకి. దాని తర్వాత ఇంకొకటి అంటే నిజంగానే అమ్మాయి కానీ అమ్మాయి ఒకటే ఉందనుకోండి, తల్లిదండ్రులకు ఒకటే అమ్మాయి అయినప్పుడు నిజంగా అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత అమ్మాయిదే ఉంటుంది. మరి మా అమ్మ వాళ్లకు ఓపిక ఉన్నన్ని రోజులు వాళ్ళు ఉంటారు, ఓపిక లేని రోజు రేపొద్దున వాళ్ళకి చేత కాని రోజు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మా అమ్మ నా దగ్గరే, మా నాన్న అమ్మ బాధ్యత నాదే, అది నీకు సమ్మతమేనా? ఓకే, ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పు. కంపల్సరీగా మీ అమ్మ నాన్న పర్మిషన్ కూడా తీసుకో. ఇంకొక 4th పాయింట్ ఏంటంటే, మరి ఉమ్మడి కుటుంబం ఉంది మాది, అబ్బాయి చెప్తాడు మరి ఇందులోనే ఉంటావా ఉండవా, అది కూడా క్లారిటీ తీసుకోండి. అంతే, దానికి కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు ఏమిటంటే అత్తగారు ఉండకూడదు, మామగారు ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు, మరుదులు ఉండకూడదు, ఎవ్వరు ఉండకూడదు. ఒట్టి తనకు కావాల్సిన పెళ్లి కొడుకు మాత్రం ఆకాశం నుంచి కింద పడిపోవాలి, అంతే, ఎవ్వరూ ఉండకూడదు. అలా తయారైపోతున్నాం. దాని మీద నిజంగా క్లారిటీ తీసుకోవాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మాయి చదువుకుంటున్నప్పుడు నిజంగా జాబ్రా వచ్చేంత వరకు తల్లిదండ్రులు సప్పో చేసి ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అప్పులు చేసి ఈ అమ్మాయి మీద పెడతారు. మరి పెళ్ళైన తర్వాత ఒక 10 లక్షలు 15 లక్షలు అప్పు ఉన్నప్పుడు నిజంగానే ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే, అంటే మధ్యతరగతి కుటుంబాలలో ఇలా జరుగుతాయండి, మరి ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కూతురుదే కదా, కూతురు వెళ్ళిపోతుంది కదా. మరి అలాంటప్పుడు నేను నా లోను తీర్చేదాకా, ఆ లోన్ అప్పు అయిపోయేదాకా నేను కంపల్సరీగా నా శాలరీలో నేను ఈ లోన్ తీరుస్తాను, దానికి నీకు ఓకేనా? కంపల్సరీగా అది మాట్లాడుకోవాలండి. లేకపోతే మళ్ళీ దానికి కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది, ఒప్పుకోరు. తర్వాత మరి ఒక ఉద్యోగం చేయడం ఓకే అంటాడు. మరి ఈ జీతం నాకు వచ్చినది 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 10,000 కానీ 5,000 కానీ మరి నీకు ఇవ్వాలా, నేను ఖర్చు పెట్టుకోవాలా? నేనైతే నీకు ఇవ్వను. ముందే చెప్పండి, మీకు ఇచ్చే ఉద్దేశం లేదంటే నేను ఇవ్వను. మా అమ్మ నాన్నకు నేను ఇందులో నుంచి సగం ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిపోయారు, వాళ్ళకి ఎటువంటి ఆదాయం లేదు. సో ఇన్ని రోజులు నేను ఉన్నాను కాబట్టి నా జీతం మీద బతికారు కాబట్టి నేను కంపల్సరీగా వాళ్ళని పోషించాల్సిన బాధ్యత నాదే, నేను ఇస్తాను, నీకు ఓకేనా? ఈ విషయం కూడా నీవు మీ అమ్మ నాన్నతో మాట్లాడుకో. ఓకే, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, అసలు అటువైపు ఇటువైపు ఏం సమస్యలు ఉండవు. రేపు పొద్దున ఈ విషయాల మీద నిజంగా మీకు వాదన వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా మాట్లాడచ్చు. అంటే ఇంకా కొంతమంది అంటే ఇంకా అడ్వాన్స్గా ఏమైపోతున్నారంటే, నాకు పిల్లలంటే ఇష్టం లేదు, పిల్లలనైతే నేను కన్నదలుచుకోలేదు, నాకు పిల్లలు ఇష్టం లేదు, అది నీకు ఓకేనా? ఇలాంటివి కూడా మాట్లాడుకుంటున్నారు.
అంటే అప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ వస్తుంది అనమాట. రేపు పెళ్ళైన తర్వాత అబ్బాయికి పిల్లల మీద చాలా ఇష్టము. సంవత్సరం కాగానే కొన్ని ఇళ్లలో మొదలు ఎప్పుడు 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 అని స్టార్ట్ చేస్తారనమాట. మరి అది నాకు ఇష్టం లేదు, నేను పిల్లల్ని కనను, అడాప్ట్ చేసుకుంటాను, దీనికి నీకు ఓకేనా? ఇప్పుడు ఇట్లాంటి కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. అబ్బాయి ఏమంటాడంటే పోనీ అమ్మాయికి ఇష్టం, అబ్బాయి చెప్తాడనమాట, నాకు పిల్లలు ఇష్టము, నీకు ఓకేనా, నేను కనను, నేను ఈ పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత, వీళ్ళని స్కూల్కి పంపించడం, వీళ్ళు తయారు చేయడము, ఈ ప్రెగ్నెన్సీ నేను ఆ కష్టాలు పడడం నేను చేయను, నాకొద్దు. పెళ్లి చేసుకోవడం ఎందుకంటే అదేనండి చెప్తున్నా, ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ క్లారిటీ అంటే ఈ పరిస్థితులలో ఈ బాధ్యతలు, ఈ మాట్లాడగాల్సిన బాధ్యత కంపల్సరీగా ఉంటుందండి. అంటే భార్యాభర్తల మధ్యలో పోట్లాటలు ఎందుకు వస్తున్నాయంటే ఇట్లాంటి విషయాల మీదనే వస్తున్నాయి అన్నమాట. సో పెళ్ళైన తర్వాత మరి మీ అత్తగారితో మీ నా కుటుంబంతో నువ్వు కలిసి ఉండాలి అంటే వద్దు, నేను సపరేట్గా, నేను సపరేట్గా ఉండాలి, అలా నీకు ఓకేనా? సో ఇలాంటివన్నీ కంపల్సరీగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కాబోయే భార్యాభర్త మాట్లాడుకుంటే మంచిది. కొన్ని విషయాలు ఇటువైపు తల్లిదండ్రులను అటువైపు తల్లిదండ్రులను కూర్చోబెట్టి కూడా మాట్లాడుకోవాల్సినవి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే మీరు అన్నట్టుగా నాకు ఒకతే అమ్మాయి, అంటే మాకు ఓపిక ఉన్నంత వరకు మేము ఉంటాము, మాకు చేత కానప్పుడు మేము కంపల్సరీగా మా పిల్ల మీద ఆధారపడతాం, అది మీకు ఓకేనా? కొంతమంది అంటారు సిగ్గులేదు మీ నాన్నకు మీ అమ్మకు, పెళ్ళైన తర్వాత కూడా ఆడపిల్ల మీద పడి బతుకుతున్నారు అని కూడా చాలా మంది అంటారండి. మరి వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి వేరే లేదు, తల్లి ఉండేది ఒకటే కూతురు, కంపల్సరీగా వాళ్ళు ఉంటారు. అంటే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా చాలా మంచి మర్యాదతో, నాకు ఓపికన్న రోజులు నేను మా ఆయన మేమిద్దరమే బతుకుతాం, మాకు ఓపిక లేదు, ఇంకా మాకు మంచినీళ్ళు కూడా మేము లేచి తీసుకోలేము అన్న పరిస్థితుల్లో మాత్రమే తల్లిదండ్రి వెళ్ళి అల్లుడు గారి దగ్గరికి, వాళ్ళకు కూడా అభిమానం ఉంటుందండి. సో అలాంటి దానికి నీకు ఓకేనా, అవన్నీ అయికున్న తర్వాతనే పెళ్లికి ముందుకు వెళ్ళడం చాలా మంచిదండి. అట్లాగే హెల్త్ చెకప్ చేసుకోండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పటికప్పుడు మీరు క్లారిఫై చేసుకోండి, టైం తీసుకోండి. దాని తర్వాత ఇప్పుడు రేపొద్దున పెళ్ళైన తర్వాత ఇతను ఏంటి పెళ్లికి పనికిరాడు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో వీటన్నిటికీ పరిష్కారం తీసుకొని క్లారిటీ ఉన్న తర్వాతనే పెళ్లి చేసుకుంటే 90% డైవర్స్ వరకు వెళ్ళదండి. సో అన్నిటికీ క్లారిటీ వచ్చేసింది కదా, ఇంకా నేను ఏ విషయం మీద పోట్లాడాలి? ఏ విషయం మీద అబ్బాయి గాని అమ్మాయి గాని పోట్లాడుకుంటారు మీరు చెప్పండి? నాకు వంట రాదు, ప్రతిరోజు స్విగ్గీ మేనమామ ఉన్నాడు, ఆర్డర్ ఇస్తా, ముందు ఆర్డర్ ఇస్తా, చేస్తా, నేను వంట చేయను, ఓకేనా? ఓకే అంటే ఓకే, లేకపోతే నువ్వు వండి పెట్టు, నాకు వంట రాదు అంటే ఈ కాలంలో అలాగే అయిపోతుందండి. స్విగ్గీలు తర్వాత ఇంకో ఫుడ్ ఉంటుంది ఆర్డర్, వాళ్ళందరూ వీళ్ళకంతకు మేనమాలు అలంగా ఆర్డర్ పెట్టంగానే 2 నిమిషాలు వేడివేడిగా తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ వంటలు చేయడం చాలా మంది మానేశారు. ఇంట్లో ఆర్డర్ పెట్టుకో, అది నీకు అత్తగారు ఉంటది, అదేంట్రా పొద్దున్న లేసరి మంచి పార్సిల్ వస్తూనే ఉన్నాయి అంటే దానికి కూడా అత్తగారు ఓర్చుకోవాలి, అంతే. నా చేత కాదు, నీకు వండి పెట్టడం నీకు చేత కాదు, నీ ఆరోగ్య రీత్యా, నాకు వంట రాదు కాబట్టి నేను వాటి మీదనే ఆధారపడి, డబ్బులన్నీ ఇలాగే తగలేస్తున్నారు, ఇవన్నీ నేను మీ అత్తగారు మీ అమ్మగారు ఎవ్వరూ నాతో మాట్లాడకూడదు. అన్ని మాట్లాడుకున్న తర్వాతనే నిజంగా మీరు పెళ్లి వరకు వెళ్ళారు అంటే ఇంకా 10% ఉంటాయి గొడవలు, అప్పటికప్పుడు ఏమైనా పుట్టిస్తే. కాబట్టి ఇట్లాంటి విషయాలలో కంపల్సరీగా క్లారిటీ ఉండడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే చిన్నదానికి పెద్దదానికి ఏదో ఒక కారణం తీసేసి పోట్లాటలకు తయారైపోయి మళ్ళీ కోర్టుల దాకా వెళ్తున్నారు. అన్ని ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు క్లారిటీ ఉందనుకోండి, రేపు నిజంగా మీకు పెళ్లి కాలేదు సంజయ్ గారు, రేపొద్దున పెళ్ళప్పుడు మీరు మీ కాబోయే ఆవిడ మాట్లాడుకుంటే ఇంకా ఏ విషయాల మీద పోట్లాటలు వస్తాయి? ఆస్తిపాస్తులు అంతే, నీకు సగం నాకు సగం, మీ అమ్మ ఆస్తి నీది, నాకు మీ అమ్మ గారి ఆస్తితో నాకు సంబంధం లేదు, అట్లాగే నాకున్న ఆస్తితో నేను మా అమ్మ వాళ్ళకే ఇస్తాను, అయిపోయింది. ఇంకేం పోట్లాటలు వస్తాయి చెప్పండి? కాబట్టి క్లారిటీ అనేది కంపల్సరీగా ఉండాలండి. లేకపోతే అంటే విపరీతమైన కోరికలు పుట్టేసి అసలు నిజంగానే మీరు అన్నారు కదా, ఇవి కూడా మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య, నాకు పిల్లలు ఇష్టం లేదు, నేను అడాప్షన్కి వెళ్తాను, ఒక పిల్లని తెచ్చుకుంటాను, లేకపోతే ఈ మధ్య పిల్లల కంటే కుక్క పిల్లలు తెచ్చుకొని బాగా సంతోషపడుతున్నారు. పిల్లలు ఎలా చూసుకుంటున్నారు, అలాగే మనం ఒక కుక్కను పెంచుకుందామని కుక్కను పెంచుకుంటారు చాలా మంది. అంటే ఆ కుక్కలను కూడా, ఆ పెట్ యానిమల్స్ కూడా వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటున్నారు అనమాట. అది నీకు ఓకే అంటే ఓకే, అదేంటి అదంటే మరి అప్పుడు మాట్లాడుకోవాలి, మరి బాబు అబ్బాయి నువ్వు అప్పుడే మాట్లాడుకో, ఇప్పుడు కాదని చెప్పుకోవాలి. సో వీటన్నిటి మీద క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే మాత్రం ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. పెళ్లి చేసుకునే ముందు ఎవరైనా సరే అన్ని విషయాల మీద క్లారిటీగా ఉండండి. సో గొడవలు చాలా మటుకు తగ్గుతాయి. ఈ పాయింట్స్ అన్ని ఒక 8 వరకు వచ్చినాయి, ఇవన్నీ నేను కూడా రాసుకొని పెట్టుకుంటా. నిజంగా చిన్న చిన్న విషయాలపైనే గొడవలు పడి వాళ్ళు విడాకుల వరకు వెళ్తున్నారు చూసుకుంటే. అండ్ అంతేకాకుండా ఈ పిల్లల విషయం కూడా ఈ మధ్య మీరు అన్నట్టుగా జరుగుతుంది సొసైటీలో అన్న సంఘటనలు. ఒకరికి ఇప్పుడు అబ్బాయికి ఇష్టం అండి పిల్లలంటే, అమ్మాయికి ఇష్టం లేదు,
నేను ఇవన్నీ బాధ ఈ పురిటి బాధలు బాధలేను, పెంచిన తర్వాత పుట్టిన తర్వాత నేను స్కూల్లోకి పంపలేను, తయారు చేయించలేను, నా వాళ్ళే నాకు బరువు, నేను ఎక్కడ చూస్తాను. ఇంకా కొంతమందికి అంటే ఇది లాస్ట్ పాయింట్ ఏంటంటే, కొంతమందికి నిజంగా అమ్మాయిలకు ఆరోగ్యంగా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ప్రెగ్నెన్సీ వస్తే తనకు తన ప్రాణానికే ప్రమాదం అనే ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు. అది కూడా మాట్లాడుకోండి ఎవరైనా సరే. అంటే హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నాకు ఈ ప్రాబ్లం ఉందని ముందే చెప్పేసుకోండి. సో ఎవరో వేరే వాళ్ళు చెప్పి మీ ఇంట్లో అత్తగారి వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగే బదులు మీరే చెప్పేసుకోండి అంతే. ఓకే అమ్మా, తప్పకుండా నిజంగా ఇలాంటి విషయాలన్నీ పెళ్లికి ముందు మాట్లాడుకుంటే తర్వాత విడాకులు ఇలాంటి గొడవలన్నీ జరిగి కొంచెం తగ్గించవచ్చు అంతే. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్.